Question number 4. X by 2 plus 2y by 3 equal to minus 1 and x minus y by 3 equal to 3. So these equations we have to solve by substitution method and elimination method. Now write the first equation. X by 2. What is the first equation we have here? X by 2 plus 2y by 3. X by 2 plus 2y by 3 equal to minus 1. The given equation is not in the form of x plus by plus c. So change in the form of ax plus by plus c equal to 0. అంటే ఫ్రాక్షన్లో ఉంది కదా, సో దీన్ని నార్మల్ ఫామ్లోకి చేంజ్ చేద్దాం. సో బటర్ఫ్లై మెథడ్ తెలుసు కదా, ఎలా చేయాలి బటర్ఫ్లై మెథడ్? ఈ రెండింటిని ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే ఏమైంది? 2 3 గా 6 అవుతుంది. ఓకే, ఈ 3ని ఎక్స్తో మల్టిప్లై చేయండి. 3 ఇంటూ ఎక్స్ ఈస్ 3x ప్లస్ ఈ 2ని 2yతో మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2y ఈస్ 4y ఈక్వల్ టు మైనస్. అర్థమైందా? బటర్ఫ్లై మెథడ్లో డినామినేటర్ని మల్టిప్లై చేస్తాము, క్రాస్ మల్టిప్లై చేస్తాము న్యూమరేటర్స్తో. ఓకే, సో 3x plus 4y equal to 3x plus 4y by 6 equal to minus 1. By 6, when you take it this side, it will become into 6. Okay, so minus 1 into 6 is how much? Minus 6. Okay, minus 6 you take here. 3x plus 4y minus 6, when you take it this side, it will become plus 6. Now it is in the form of ax plus by plus c. Okay, general form of ax plus by plus c లోకి కన్వర్ట్ అయ్యింది. సో నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ని కూడా అలాగే మీరు కన్వర్ట్ చేయండి. సెకండ్ ఈక్వేషన్ ఏముంది? ఎక్స్ మైనస్ నా సి ఎక్స్ మైనస్ వై బై 3. ఎక్స్ మైనస్ వై బై 3 ఈక్వల్ టు 3. మీరు డైరెక్ట్గా ఈ 3ని ఎక్స్తో మల్టిప్లై చేయొచ్చు. 3 ఇంటూ ఎక్స్ ఎంత? 3x మైనస్ వై హోల్ బై 3 ఈక్వల్ టు 3. ఓకే, లేదంటే దీన్ని ఇంటూ 3 బై 3 చేసిన డినామినేటర్ 3లో కన్వర్ట్ అవుతుంది. సో 3x మైనస్ వై బై 3 when you take it here, it will become into 3. 3 into 3 is 9. 3x minus y equal to 9. సో 9 ఇటువైపు వస్తే 3x minus y minus 9 equal to 0. So this is the equation number 2. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ 1 వచ్చింది, ఈక్వేషన్ 2 వచ్చింది. సో ఇప్పుడు ఈక్వేషన్ 2లో ఎక్స్ని కానీ వై కానీ సపరేట్ చేసి, వైని సపరేట్ చేద్దామా? ఈజీగా ఉంది. ఎక్స్ని సపరేట్ చేద్దామా? మీ ఇష్టం. వైని సపరేట్ చేస్తే మనకి ఫ్రాక్షన్స్ రావు, బై రావు. ఓకే, సో అందుకే నేను వైని సపరేట్ చేస్తాను. సో 3x మైనస్ 9, ఈ మైనస్ వైని లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ సైడ్ తీసుకెళ్ళండి. ఏమవుతుంది? ఈక్వల్ టు వై అవుతుంది. 3x మైనస్ 9 ఈక్వల్ టు వై. సో ఈ y సెకండ్ ఈక్వేషన్ నుంచి తీసాం కాబట్టి దాన్ని ఎందులో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఇక్కడ ఏముంది చెప్పండి? 3x ప్లస్, చెప్పండి ఈక్వేషన్ 1 ఏముంది? 3x ప్లస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0. 3x ప్లస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేయాలి? y ప్లేస్లో మనం ఈ 3x మైనస్ 9ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి y ప్లేస్లో. ఓకే, సో ఏమవుతుంది చెప్పండి? 3x y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే 3x ప్లస్ 4 ఇంటూ y ప్లేస్లో దేన్ని సబ్స్టిట్యూట్ చేయాలి? 3x మైనస్ 9. వెరీ గుడ్. 3x మైనస్ 9 ఈక్వల్ టు 4y తర్వాత ఏముంది ఇక్కడ? 4y తర్వాత ప్లస్ 6 ఉంది. 4 ఇంటూ 3x మైనస్ 9 ప్లస్ 6 రాయడం మర్చిపోవద్దు. రైట్, 3x 4 into 3x is 12x. 4 into minus 9 is minus 36 plus 6 equal to 0. ఇప్పుడు చెప్పండి x టర్మ్స్ ని యాడ్ చేయండి. 3x plus 12x is how much? 15x. Minus 36 plus 6 is minus 30 equal to 0. Then 15x equal to 30. Then x equal to 30 by 15. ఎంత అవుద్ది? 30 by 15. x equal 30 by 15. x equal to 2. ఈ x equal 2 వచ్చింది కదా, ఇప్పుడు మనకి ఏం కావాలి? y వాల్యూ కావాలి, అవునా? ఈ y వాల్యూ కోసం ఈ xని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. y వాల్యూ ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం చెప్పండి? ఈక్వేషన్ 1. ఓకే, పుట్ ఇన్ ఈక్వేషన్ 1.
ఈక్వేషన్ 1 లో x వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు y వాల్యూ వస్తుంది. ఈక్వేషన్ 1 ఏముంది 3x ప్లస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0 కదా. 3x x ప్లస్ నేను సబ్స్టిట్యూట్ ఏమన్నాను 2 ప్లస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0. 3 2 జా 6 ప్లస్ 4y ప్లస్ 6 ఈక్వల్ టు 0. 6 ప్లస్ 6 ఇస్ 12 ప్లస్ 12 ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది minus 12. So 4y equal to minus 12. Then y equal to minus 12 by 4. So which is equal to how much here? Minus 3. Y equal to minus 3. So therefore here x value is x equal to 2 and y equal to minus 3. And this is your answer. So this question ఇప్పుడు elimination method లో try చేద్దాం. So what is the equation 1 we have here? Equation 1 is 3x plus 4y plus 6 equal to 0. This is the equation 1. And equation 2. Equation 2 ni 4 తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేద్దాం. ఈక్వేషన్ 2 ని 4 తో మల్టిప్లై చేయాలి అంటే y టర్మ్స్ ని ఈక్వేట్ చేసుకుంటున్నాను నేను. 4 3 జా 12 and 4 into minus y is minus 4y. 4 into 9 is minus 36 equal to 0. Just add చేస్తున్నాను. ఈక్వేషన్ 2 ని just multiply చేస్తాను into 3 చేస్తాను. ఓకే నెక్స్ట్ వన్ ఇప్పుడు చెప్పండి 12 plus 3 is 15x plus 4y minus 4y get cancel. Minus 36 plus 6 is how much? Minus 30 equal to 0. Then 15x equal to 30. Then x equal to 30 by 15. Then x equal to 2. Put in equation 2 లో చేద్దాం. ఇప్పుడు ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 3 2 జా 6. ఈక్వేషన్ 2 3x minus y minus 9 ఉంది కదా. సో x ప్లస్ లో 2 పెట్టేసాను. 6 minus y minus 9 equal to 0. 6 minus 9 ఎంత minus 3 కదా. 6 minus 9 ఎంత minus 3 equal to 0. Then y equal to అప్పుడు ఏమవుతుంది minus 3. ఓకే y equal to minus 3 వచ్చింది. Therefore x value is 2 and y value is minus 3. X equal to 2 and y equal to minus 3. ఇది ఎలిమినేషన్ మెథడ్ లో ఇలా చేయాలి. ఓకే form the pair of linear equations in the following problems and find their solutions by the elimination method. Okay elimination method లో మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. If you add 1 to the numerator and subtract 1 from the denominator, a fraction reduces to 1. It becomes 1 by 2 if you only add 1 to the denominator. What is that fraction? Okay so ఏమన్నారు ఒక ఫ్రాక్షన్ కి ఒక ఫ్రాక్షన్ x by y అనుకుందాం. రైట్ ఆ ఫ్రాక్షన్ ఏమనుకుందాం x by y అనుకుందాం. ఫస్ట్ కేసులో if you add 1 to the numerator అంటే న్యూమరేటర్ కి 1 యాడ్ చేసి subtract from the denominator, subtract 1 from the denominator అంటే డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఆ ఫ్రాక్షన్ reduces to 1. ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది. నెక్స్ట్ అదే x by y కి if you only add to the 1 then fraction becomes 1 by 2. ఈ రెండు ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే let us start now. So if we add 1 to the numerator and denominator దానికంటే ముందు అసలు ఫ్రాక్షన్ ఏంటి let the fraction be x by y అనుకోండి. let the fraction be x by y. ఓకే ఆ ఫ్రాక్షన్ ఏమనుకుందాం x by y అనుకుందాం. రైట్ సో it is given that ఏమన్నారు ఏమని అడిగారు if we add 1 to the numerator కి 1 ని యాడ్ చేయండి. x అనేది న్యూమరేటర్ దీనికి 1 యాడ్ చేస్తాం and subtract 1 from the denominator. సో డినామినేటర్ y నుంచి 1 ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే then the fraction reduce to 1. ఓకే x plus 1 by y minus 1 equal to 1. సో దీన్ని ఇప్పుడు మనం చేయొచ్చు కదా. సో ఇక్కడ ఏముంది ఇది డినామినేటర్ లో ఉంది y minus 1. ఇటువైపు తీసుకెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. 1 తో ఇంటూ అవుతుంది. 1 తో దేని ఇంటూ చేసినా మళ్ళీ అదే కదా వస్తుంది. సో x plus 1 equal to 1 into y minus 1 is y minus 1. Okay this y you take it here. So this become x minus y. ఇక్కడ ప్లస్ 1 ఉంది. ఈ మైనస్ 1 కూడా ఇటువైపు వస్తే ఏమైంది
-1 అటువైపు వస్తే ఏమవుద్ది +1 +1 + 1 ఏమవుద్ది 2. Directly I am writing here 2. X minus y plus 2 equal to 2. Let us say this is equation 1. Okay. So next ఏమన్నారంటే next statement లో if we only add 1 to the denominator, then numerator ని ఏం చేంజ్ చేయొద్దు అండ్ డినామినేటర్ కి 1 ని యాడ్ చేయండి. యాడ్ చేస్తే ఇది ఏమవుతుంది 1/2 కి ఈక్వల్ అవుతుంది. సో x/y + 1 = 1/2. ఇప్పుడు ఏం చేయాలి క్రాస్ మల్టిప్లై చేయాలి. ఏం చేయాలి క్రాస్ మల్టిప్లికేషన్. సో ఇది x, ఈ 2 ని x తో మల్టిప్లై చేయండి, y + 1 ని 1 తో మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ 2 × x ఏమవుద్ది 2x, y + 1 × 1 y + 1. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం y ని ఇటువైపు తీసుకురండి. 2x - y +1 కాదు ఇది -1 = 0. Let us say this is equation 2. ఈ రెండు ఈక్వేషన్స్ ని ఇప్పుడు ఎలిమినేషన్ మెథడ్ లో సాల్వ్ చేయాలి అంటే చూడండి ఇక్కడ y కోఎఫిషియెంట్స్ సేమ్ ఉన్నాయి అండ్ సేమ్ సైన్స్ ఉన్నాయి. సేమ్ సైన్స్ ఉంటే క్యాన్సిల్ అవ్వవు కదా. సో మరి క్యాన్సిల్ అవ్వాలంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఏం చేయాలి సబ్ట్రాక్ట్. చూడండి ఇక్కడ y వాల్యూ ఇక్కడ ఏముంది వాట్ ఇస్ ద y వాల్యూ y కోఎఫిషియెంట్ ఈస్ -1. ఎస్ ఆర్ నో y కోఎఫిషియెంట్ ఏముంది ఇక్కడ -1 గా ఉంది. ఇక్కడ చూడండి y కోఎఫిషియెంట్ మైనస్ ఉంది, ఇక్కడ కూడా -1 ఉంది. రెండు కూడా సేమ్ సైన్స్ తో ఉన్నాయి. మరి క్యాన్సిల్ అవుతాయి యాడ్ అవుతాయి సేమ్ సైన్స్. మరి క్యాన్సిల్ అవ్వాలంటే ఏం చేయాలి సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని సబ్ట్రాక్ట్ చేయాలి. సేమ్ సైన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేయాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 తో ఏం చేస్తున్నాం సబ్ట్రాక్ట్ చేద్దాం. ఈక్వేషన్ 1 - 2 చేద్దామా 2 - 1 చేద్దామా 2 - 1 చేద్దాం. ఎందుకంటే ఇక్కడ x కోఎఫిషియెంట్ పెద్దదిగా ఉంది 2 ఉంది. 2 - 1 చేస్తే ఈజీ అవుతుంది, మనకి నెగటివ్ టర్మ్స్ రావు. ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1 చేస్తే ఏమవుతుందంటే ఈక్వేషన్ 2 ఏముంది నాకు చెప్పండి. వాట్ ఈస్ ఈక్వేషన్ 2 వి హావ్ 2x - y - 1 = 0. దీని నుంచి ఈక్వేషన్ 1 ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఏంటది x - y + 2 సబ్ట్రాక్ట్ అన్నాను కాబట్టి సైన్స్ ఏం చేయాలి చేంజ్ చేయాలి. సో మైనస్ ఉంటే ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, ఇది మైనస్. ఓకే, సో ఇప్పుడు 2x - x అవుతుంది. 2x - x is x plus y minus y get cancelled. Plus y minus y get cancelled. Then -1 - 2 -3 = 0. Then x = 3 అవుతుంది. -3 అటువైపు తీసుకెళ్తే +3 అవుతుంది. x వాల్యూ ఏమైంది ఇప్పుడు 3. ఈ x వాల్యూ 3 ని ఈక్వేషన్ 1 లో గాని ఈక్వేషన్ 2 లో గాని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు y వాల్యూ వస్తుంది. Then x = 3 substitute in the equation 1. So one equation ఏముంది x - y + 2. x ప్లస్ లో ఏం పెట్టుతున్నాం 3 - y + 2 = 0. 3 + 2 is 5. 5 - y = 0. Then అప్పుడు y = ఏమవుతాము y = -5. Therefore x value is 3, y value is -5. Therefore the fraction is equal to x/y kada. The fraction equal to x/y. So which is equal to and the x value 3, y value -5. అంటే ఏంటిది -3/5. The fraction is -3/5. Is it correct or not? ఒకసారి చెక్ చేసుకుందాం ఇది కరెక్టా కాదా. -3/5 అనే ఫ్రాక్షన్ వచ్చింది అవునా. సో మైనస్ ఏంటది ఫ్రాక్షన్ -3/5 అని వచ్చింది కదా. ఇప్పుడు నేను క్రాస్ వెరిఫై చేస్తా ఇది కరెక్టా కాదా. సో -3/5 వచ్చింది కదా. అకార్డింగ్ టు ద క్వశ్చన్ ఇఫ్ 1 ఈస్ యాడెడ్ టు ద న్యూమరేటర్ అంటే -3కి 1 యాడ్ చేయండి. ఓకే, సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్. 5 - 1 ఇక్కడ మనకి రిడ్యూస్ టు 1 కావాలి అవుతుందా. ఎస్, ఎక్కడో మిస్టేక్ అయింది చూడండి. సబ్ట్రాక్ట్ 1 ఫ్రమ్ ద డినామినేటర్. ఎక్కడ వచ్చా ఈక్వేషన్ ఎక్కడో చిన్న మిస్టేక్ అయింది. సో జస్ట్ మినిట్. x - 3 అయితే x = 3. 3 - y + 2 3 + 2 = 5. జస్ట్ మినిట్, ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తాను నేను. 5 - y = 0 కదా. సో అప్పుడు -5ని ఇటువైపు తీసుకురండి. అప్పుడు ఏమైంది y = 5 అవుతుంది. సారీ, సో ఇక్కడ ఒక చిన్న మిస్టేక్. సో x/y = అప్పుడు ఏమైంది
చూడండి ఇలా క్రాస్ వెరిఫై చేసుకుంటే మనకి మిస్టేక్ తెలిసింది అవునా. సో ఎక్స్ బై వై ఈక్వల్ ఎంత 3/5 నాట్ -3/5. సో ఇక్కడ ఎక్స్ 3/5 ఫ్రాక్షన్ వచ్చింది కదా. సో ఎక్స్లో నుంచి న్యూమరేటర్కి +1 యాడ్ చేసి డినామినేటర్ నుంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే ఏమైంది 4/4 ఈక్వల్ టు 1 అయిందా లేదా, ఈక్వల్ టు 1 అయిందా లేదా. ఓకే. సో ఇంకొక స్టేట్మెంట్లో ఏమి ఇచ్చారంటే న్యూమరేటర్ నుంచి న్యూమరేటర్ని అలాగే ఉంచారు, డినామినేటర్కి ఏం యాడ్ చేస్తారు జస్ట్ 1 యాడ్ చేస్తారు, 1 యాడ్ చేస్తారు. డినామినేటర్ 5కి 1 యాడ్ చేస్తారు. అప్పుడు ఎంత అయింది 3/6 ఈక్వల్ టు 1/2. సరిపోయిందా 1/2 అయిందా లేదా, అర్థమవుతుందా. డినామినేటర్కి 1 యాడ్ చేస్తే ఫ్రాక్షన్ 1/2 అయింది, అయింది కదా 1/2. ఓకే. ఇలా క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఏంటి అక్కడ ఎక్స్ బై వై ఈక్వల్ టు 3/5. 5 years ago, Nuri was thrice as old as Sonu. 10 years later, Nuri will be twice as old as Sonu. How old are Nuri and Sonu? The present age of Nuri and Sonu we don't know. So let us assume the present age of Nuri. The present age of Nuri equal to x years అనుకోండి. Present age of Nuri be x years and present age of Sonu be y years. Okay, let the present age of Nuri be x years and present age of the Sonu be y years. Okay, so according to question, Nuri was as old as Sonu 5 years ago. 5 years ago, Nuri was thrice as old as Sonu. Okay. So 5 years ago అంటే past. 5 years back ఇప్పుడు ప్రజెంట్ మీ ఏజ్ ఎంత 15 years. 5 years బ్యాక్ మీ ఏజ్ ఎంత అంటే 10 years కదా. అంటే ఏం చేస్తున్నాం మైనస్ చేస్తున్నాం. అప్పుడు నూరి ఏజ్ ఏమవుతుంది 5 years ago. Okay, 5 years ago, what is Nuri's age? Nuri's age equal to x minus 5 and Sonu's age equal to y minus 5. Okay, okay, it is given that Nuri's age was x minus 5, so it is given that you write only given that. So Nuri's age was thrice as old as Sonu. అంటే ఆ టైంలో వీళ్ళిద్దరి మధ్యలో రిలేషన్ ఏంటి, ఏజ్ వాడి ఏజ్ వాళ్ళ ఏజ్ల మధ్యలో రిలేషన్ ఏంటి x-5 ఈక్వల్ టు నూరి ఏజ్ అనేది సోను ఏజ్తో కంపేర్ చేస్తే 3 times ఎక్కువ ఉంది. ఓకే, x-5 ఈక్వల్ టు 3 times ఆఫ్ ద సోను ఏజ్, అంటే నూరి పెద్దవాడని అర్థమైపోతుంది. సో x-5 ఈక్వల్ టు 3 times ఆఫ్ y-5. ఇది ఒక ఈక్వేషన్ వస్తుంది, మీరు ఇక్కడ సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ చెప్పండి ఏంటి ఆ ఈక్వేషన్. x-5 equal to 3 into y, 3y, 3 into minus 15, 3 into minus 5 is minus 15. Okay, so next one, then x minus 5 equal to 3y minus 15 ఇటువైపు తీసుకురండి. 3y ఇటువైపు తీసుకొస్తే minus 3y minus 5 minus 15 ఇటువైపు తీసుకొస్తే plus 15 equal to 0. x minus 3y minus 5 plus 15 చెప్పండి ఏమవుతుంది. x minus 3y minus 5 plus 15 is less than equal to 0. Let us say this is equation 1. సో ఇక్కడ వరకు 5 years ago ద్వారా దీన్ని సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చేసింది మనకి. ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకేమి ఇచ్చారు 10 years later 10 years అంటే ఫ్యూచర్. మీ ఏజ్ ఇప్పుడు 15 ఉంది, 10 years తర్వాత మీ ఏజ్ ఏమవుతుంది 25 years అవుతుంది. అలాగే వీళ్ళ ఏజ్ ఇప్పుడు x years y years ఉంది, 10 years తర్వాత వీళ్ళ ఏజ్ ఏమవుతుంది. నూరీస్ ఏజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది చెప్పండి. నూరీస్ ఏజ్ ఈక్వల్ టు x ప్లస్ 10. అప్పుడు సోను ఏజ్ కూడా ఏమవుతుంది, సోనూస్ ఏజ్ ఈక్వల్ టు
y plus 10. సో 10 years తర్వాత వీళ్ళ ఏజ్ మధ్యలో రిలేషన్ ఎలా ఉంది? Nuri will be twice. Okay, Nuri's age will be twice as the Sonu's age, y plus 10. So this is given relation. Okay, so Nuri's age equal to twice of the Sonu's age. So x plus 10 equal to 2y. 2 into y is 2y. 2 into 10 is 20. Then x minus 2y plus 10 minus plus 10 plus 20 to y తీసుకురండి ఏముంది minus 20 equal to 0. X minus 2y minus 10 equal to 0. Let us say this is the equation 2. Equation 1 ని equation 2 ని elimination method లో సాల్వ్ చేయమన్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి both x terms are having the same sign. అవునా కదా? ఇక్కడ x టర్మ్ ఏముంది? జస్ట్ ప్లస్ x ఉంది. ఇక్కడ కూడా ప్లస్ x ఉంది. రెండు క్యాన్సిల్ అవుతాయా? అవో. మరి ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేస్తేనే క్యాన్సిల్ అవుతాయి. అంటే ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 2 ని సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. ఓకే, ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేద్దాం. 1 ఏంటి రాసుకోండి అక్కడ, x మైనస్ 3y ప్లస్ 10 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ 2 ఏంటి చెప్పండి? x మైనస్ 2y మైనస్ 10 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేద్దామా? సో సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ ఏం కావాలి? చేంజ్ కావాలి. x minus x get cancel. Minus 3y plus 2y is minus y. Plus 10 is plus 20 equal to 0. అప్పుడు ఇక్కడ y వాల్యూ ఏమొచ్చింది? ఇక్కడ 20 వస్తుంది. ఓకే, దెన్ y ఈక్వల్ టు హౌ మచ్? y ఈక్వల్ మైనస్ 1 ఇటువైపు తీసుకెళ్తే ప్లస్ y అవుతుంది. సో y ఈక్వల్ టు 20 years. అంటే నూరీస్ అది సోను ప్రజెంట్ ఏజ్ వచ్చింది 20 years. ఈ y ఈక్వల్ టు 20ని ఏదైనా ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం? y ఈక్వల్ టు 20 వాల్యూ. సో పుట్ ఇన్ ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. సో 1లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు సోను ఏజ్ వస్తుంది. ఈక్వేషన్ 1 ఏముంది ఇక్కడ? x మైనస్ 3y ప్లస్ 10. ఇందులో y ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ చేయండి. So this we can write x minus 60 plus 10 equal to 0, x minus 50 equal to 0, then x equal to 50. అంటే మనకి సోను ఏజ్ ఎంత వచ్చింది? సోను ఏజ్ ఈక్వల్ టు సోనుస్ ప్రజెంట్ ఏజ్. therefore సోనుస్ ప్రజెంట్ ఏజ్ ఈక్వల్ టు 20. Sonu's present age equal to 20 years. Yes. Sonu's present age equal to 20 years. And Nuri's present age equal to how much? 50. Nuri's present age equal to 50 years. Okay, final statement you write like this. First to Nuri's rasi tarvata Sonu rayandi. Nuri's present age equal to 50 years and Sonu's present age equal to 20 years. ఒకసారి ఇది వెరిఫై చేద్దాం ఇది కరెక్టా కాదా. మనకి ఏమి వచ్చింది ఆన్సర్లో? 50 ఉంది అండ్ 20 ఉంది. 50 అండ్ 20 చూడండి. 5 years ago అంటే 5 years క్రితం పాస్ట్లో ఈయన ఏజ్ ఏమో అవ్వచ్చు 45, ఈయన ఏజ్ ఏమో అవ్వచ్చు 15. ఇప్పుడు 45 అనేది ఎన్ని టైమ్స్కి ఈక్వల్? 3 టైమ్స్కి ఈక్వల్. థ్రైస్ సరిపోయిందా? థ్రైస్ వచ్చింది కదా. ఓకే, 5 years ago నూరీస్ ఏజ్ ఏమైంది? 45 అయింది. సోనుస్ ఏజ్ ఏమైంది? 15 అయింది. 15 45కి ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. సరిపోయింది వెరిఫికేషన్. సో మరి ఇంకొక స్టేట్మెంట్తో మరి ఇది ఈక్వల్ అవుతుందా లేదా ఒకసారి చెక్ చేస్తున్నాం. చెక్ చేయండి. 10 years later అంటే 50 plus 10 ఏమవుతుందో? 60 years అవుతుంది. ఇది సోను ఏజ్ 10 years తర్వాత 60 అవుతుంది. సారీ, నూరీస్ ఏజ్. సోను ఏజ్ ఏమవుతుంది అప్పుడు? 20 plus 10 30. ఈ రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? ట్వైస్ చేసినప్పుడు ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంతే కదా, ట్వైస్. నౌ ద ఆన్సర్ ఈస్ కరెక్ట్. నోట్ డౌన్ నౌ. Let the two-digit number be ఏమనుకుందాం? two-digit number be ఏమనుకుందాం? xy. ఓకే, క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే the sum of the digits of two-digit number is 9. రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే మనకు వచ్చినది ఎంత రావాలి? ఇట్ ఈస్ given
it is given that, so ఏమని ఇచ్చారు, it is given that the sum of these two digit numbers అంటే x ని y ని యాడ్ చేస్తే ఎంత రావాలంట, 9 రావాలి. x plus y equal to 9. Let us say this is equation 1. సో ఇంకొక రిలేషన్ ఇచ్చారు, ఏమని ఇచ్చారు, 9 times of this number is equal to twice the number obtained by reversing the order. ఇక్కడ ఏమన్నారంటే, సో ఆల్సో 9 times of this number is equal to twice the number obtained by reversing it. ఇప్పుడు చూడండి, ఇక్కడ y అనేది ఏ ప్లేస్లో ఉంది, 1's ప్లేస్లో ఉంది, x అనేది ఏ ప్లేస్లో ఉంది, 10's ప్లేస్లో ఉంది. ఓకే, అంటే ఒక నెంబర్ని మనం 10's ప్లేస్ 1's ప్లేస్లో రాసుకుంటే ఇదేమవుతుంది, 10x అవుతుంది, 1's ప్లేస్లో ఉంది y అవుతుంది, 10x ప్లస్ y. ఈ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయమన్నారు, 9తో మల్టిప్లై చేయమన్నారు. ఓకే, 9తో మల్టిప్లై చేస్తే 10x, 9 into 10x plus y. ఇప్పుడు ఈ xyని రివర్స్ చేస్తారు, xyని రివర్స్ చేస్తే ఏమైంది, yx. అప్పుడు x అనేది ఎందులోకి వచ్చింది, 1's ప్లేస్లోకి వచ్చింది, y అనేది ఎందులోకి వచ్చింది, 10's ప్లేస్లోకి వచ్చింది. అంటే ఇప్పుడు దీన్ని రివర్స్ చేసాం కాబట్టి 10's ప్లేస్లో y ఉంది, 1's ప్లేస్లో x ఉంది. దీన్ని రివర్స్ చేసి దేంతో మల్టిప్లై చేయమన్నారు, ట్వైస్ చేయమన్నారు. ట్వైస్ అంటే ఏంటి, 2 times, 2తో మల్టిప్లై చేస్తే ఇప్పుడు వచ్చిన ఈ రెండు నెంబర్స్ ఈక్వల్, రెండు వాల్యూస్ ఈక్వల్గా ఉంటాయని చెప్తారు. ఓకే, సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. 9 into 10 ఎంత, 90x, 9 into y is 9y. ఓకే, సో విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 into 10 is 20y and 2 into x is 2x. ఓకే, సో 90x minus 2x ఏమవుతుంది చెప్పండి, 90x minus 2x, అలాగే 20y minus 9y ఏమవుతుంది చెప్పండి నాకు, 90x minus 2x is how much, 88x. Okay, and 20y minus 9y is how much, it is 11y. ఓకే, సో 88x ఈక్వల్ టు 11 వచ్చింది. సో ఇప్పుడు 11 88 క్యాన్సిల్ చేస్తాం అనుకో, ఏమవుద్ది, బై ఇంటూ 11 ఇటు తీసుకెళ్తే బై 11 అవుద్ది. సో ఎనీ టైమ్స్ y ఈక్వల్ టు అప్పుడు ఏమైంది, y ఈక్వల్ టు 8x. ఈ y ఈక్వల్ టు 8x అనే వాల్యూని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ఈక్వల్ టు 8x పుట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేద్దాం, y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. y ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు x వాల్యూ వచ్చేస్తుంది. సో ఏముంది చెప్పండి ఈక్వేషన్ 1, x ప్లస్ y, y ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 8x ఈక్వల్ టు 9, x ప్లస్ 8x ఇస్ 9x ఈక్వల్ టు 9. అప్పుడు x వాల్యూ ఏమవుతుంది చెప్పండి, x వాల్యూ 9/9 ఈక్వల్ టు 1. సో x వాల్యూ ఇస్ 1. ఓకే, x ఈక్వల్ టు 1ని ఎందులో సబ్స్టిట్యూట్ చేద్దాం, పుట్ ఇన్ ఈక్వేషన్ 1 కానీ ఈక్వేషన్ 2 అనుకోండి, ఇది 2. ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నప్పుడు y వాల్యూ డైరెక్ట్గా వస్తుంది. సో y ఈక్వల్ టు 8x కదా, సో 8 into 1 ఏమవుతుంది అప్పుడు, y ఈక్వల్ టు 8. Therefore the number is, therefore the 2-digit number is 18. The 2-digit number equal to xy అనుకున్నాం కదా, x అంటే ఏంటి 1, y అంటే 8, ఆ 2-digit నెంబరే 18. మరి ఇది కాదా అవునా కాదా అనేది ఎలా తెలుసుకోవడం, క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి. ఎలా చేసుకుంటారు, సో ఇచ్చిన స్టేట్మెంట్ని ఒకసారి మళ్ళీ చదవండి. ద సమ్ ఆఫ్ ద డిజిట్ ఆఫ్ 2-digit నెంబర్ ఈస్ 9 అన్నారు. అంటే రెండు నెంబర్స్, అది 1 8 అని వచ్చింది కదా, ఈ 1ని 8ని యాడ్ చేస్తే 1 + 8 ఎంత రావాలి, 9 రావాలి. ఓకే, ఇప్పుడు ఏమన్నారు, ఇదే నెంబర్ని 9తో కనుక మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ అనేది ఈ నెంబర్స్ని రివర్స్ చేసి 2తో మల్టిప్లై చేసిన వచ్చిన వాల్యూకి ఈక్వల్ ఉంటుంది అని అన్నారు. అంటే 18 into 9 మీకు ఎంత, 162, 2 1 2, 2 18 16, 162 ఈక్వల్ టు 162. అంటే ఆన్సర్ వెరిఫైడ్. ఇప్పుడు అర్థమైందా, దెన్ వాట్ ఈస్ ద 2-digit నెంబర్, 18. ఓకే, యు నోట్ డౌన్. Meena went to bank to withdraw 2000 rupees. She asked the cashier to give her 50 rupees and 100 rupees notes only. Meena got 25 notes in all.
find how many notes of 50 rupees and 100 rupees series. Okay, so number of 50 rupees notes ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దేన్నైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని ఎక్స్ అనుకోండి. లెట్ ద నెంబర్ ఆఫ్ 50 rupees notes be x అనుకోండి. ఓకే, సిమిలర్లీ ద నెంబర్ ఆఫ్ 100 rupees notes ని ఏమనుకోవాలి, నోట్స్ బి y అనుకోండి. ఓకే, అంటే ఇట్ ఈస్ గివెన్ దట్ ఈ రెండింటి యొక్క వాల్యూ ఎంత, ఈ నోట్స్ యొక్క వాల్యూ ఎంత, 2000 రూపీస్. ఓకేనా, 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్స్ నెంబర్ ఉన్నాయి, అంటే 50 ఇంటూ ఎక్స్ చేస్తే దాని వాల్యూ కాస్ట్ వాల్యూ వస్తుంది, రైట్. 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, వై నెంబర్ ఉన్నాయి, 100 ఇంటూ వై చేస్తే ఆ నోట్స్ యొక్క వాల్యూ వస్తుంది. ఈ మొత్తం వాల్యూ ఎంతకి ఈక్వల్ అవుతుంది, 2000 రూపీస్కి ఈక్వల్ అవుతుంది. అర్థమవుతుందా, 50 రూపీస్ నోట్స్ ఎక్స్ నెంబర్ ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ వై నెంబర్ ఉన్నాయి. సో 50x ప్లస్ 100y ఈక్వల్ ఎంత వచ్చింది, ఇప్పుడు మనకి 2000 రూపీస్ వచ్చింది. ఓకే, సో నా ఇక్కడ మనకి అన్నిట్లో ఇవి 50ని కామన్ చేసి మనం క్యాన్సిల్ చేసేయచ్చు, లేదా డైరెక్ట్గా క్యాన్సిల్ చేసినా చేయొచ్చు. 51 × 50 50 చేస్తున్నా బోత్ సైడ్. సో 50 × 4 200 0, అంటే మొత్తం ఈక్వేషన్ ఏమైంది అప్పుడు, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40. సో ఇప్పుడు ఏం చేశాను, నేను జస్ట్ ఏం చేశాను, 50తో డివైడ్ చేస్తాను, లేదంటే 50ని కామన్ తీయండి. మీరు కన్ఫ్యూజ్ అయితే ఇలా కూడా చేయొచ్చు. 50ని కామన్ తీయండి, 15 కామన్ తీస్తే ఏమైంది, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 2000. ఓకే, ఇంటూ 50 వస్తే ఏమవుద్ది బై 50 అవుతుంది. ఓకే, సో 0 0 క్యాన్సల్, 5 1 × 5 4 ఇక్కడ ఒక 0 ఉంది. ఓకే, సో ఏమొచ్చింది ఈక్వేషన్ మనకి, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40. లెట్ us say దిస్ ఇస్ ఈక్వేషన్ 1. అండ్ ఇంకొక స్టేట్మెంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ ఉన్నాయి మొత్తం ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎన్ని నెంబర్ ఆఫ్ నోట్స్ వచ్చాయి మనకి, మొత్తం 25 నోట్స్ వచ్చినాయి. ఎన్ని వచ్చినాయి, 25 నోట్స్. అంటే 50 రూపీస్ నోట్స్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి, 100 రూపీస్ నోట్స్ కొన్ని నెంబర్స్ ఉన్నాయి. ఆ రెండింటిని యాడ్ చేస్తే అంటే ఎక్స్ ప్లస్ వై చేస్తే మనకి ఎంత వచ్చింది, 25 వచ్చింది. ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2. ఓకే, సో ఇప్పుడు ఈక్వేషన్ 1ని ఈక్వేషన్ 2 నుంచి సబ్ట్రాక్ట్ చేద్దాం. అంటే రెండు కూడా ఎక్స్ కోఎఫిషియంట్స్ సేమ్ ఉన్నాయి చూడండి, కానీ రెండు కూడా సేమ్ సైన్స్తో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ కావాలి అంటే సబ్ట్రాక్ట్ చేయాలి. ఓకే, సో సబ్ట్రాక్ట్ చేస్తే మీకు వాల్యూ ఏమవుతుందో చెప్పండి, ఎక్స్ ప్లస్ 2y ఈక్వల్ టు 40, ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25. ఏం చేస్తున్నాను, సబ్ట్రాక్ట్ చేస్తున్నాను ఇలాగా. ఎక్స్ ఎక్స్ గెట్ క్యాన్సల్, ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ గెట్ క్యాన్సల్, 2y మైనస్ వై ఇస్ వై, 40 మైనస్ 25 ఇస్ 40 ఎంత చెప్పండి, 15. వై వాల్యూ ఎంత వచ్చింది, 15. అంటే 100 రూపీస్ నోట్స్ మనకు వచ్చింది, 15 నెంబర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ రావాలంటే ఏదైనా ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఎందులో చేద్దాం, ఈక్వేషన్ 2 బాగుంది కదా, ఈక్వేషన్ 2లో చేద్దాం. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 25, దెన్ ఎక్స్ ప్లస్ 15 ఈక్వల్ టు 25, దెన్ ఎక్స్ ఈక్వల్ టు 25 ప్లస్ 15 ఇటువైపు వస్తే మైనస్ 15. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 10 వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఇక్కడ రాసేస్తారు, దేర్ఫోర్ ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్, ఏం రాస్తారు ఇక్కడ, ద నెంబర్ ఆఫ్ 50 రూపీస్ నోట్స్. ఎన్ని ఉన్నాయరా 50 రూపీస్ నోట్స్, ఎక్స్ అనుకున్నాం కదా దాన్ని. ఆ ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 10 నోట్స్ ఉన్నాయి. మరి 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, నెంబర్ ఆఫ్ 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. టోటల్ కలిపితే ఎంత అయింది, 10 ప్లస్ 15 25 వాల్యూకి ఈక్వల్ అయింది కదా. మరి ఈ వాల్యూ 2000 రూపీస్కి ఈక్వల్ అవుతుందా లేదా చూద్దాం. 50 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయా, 10 ఉన్నాయి. అంటే 50 × 10 అంటే 500 రూపీస్, అవునా. 100 రూపీస్ నోట్స్ ఎన్ని ఉన్నాయి, 15 ఉన్నాయి. సో అది అప్పుడు ఏమవుతుంది, 1500 ప్లస్ 500 ఇస్ 2000. సరిపోయిందా, ఆన్సర్ వెరిఫై అయింది కదా. సో ఆన్సర్ కరెక్ట్. సో ఇప్పుడు నోట్ చేయండి, నోట్ డౌన్. A lending library has a fixed charge for the first 3 days
and additional charge for each day thereafter. Sarita paid 27 rupees for a book kept for 7 days, while Susi paid 21 rupees for the books he kept for the 5 days. Find the fixed charge and charge for each extra day. Okay. Now you see, first 3 days ki fixed charge ఉంది, అది మనకు తెలియదు, దాన్ని x అనుకుందాం. ఓకే, తర్వాత చార్జ్ పర్ ఈచ్ డే దాన్ని y అనుకుందాం. ఓకే, రైట్. అంటే లైబ్రరీలో ఫస్ట్ 3 డేస్కి ఫిక్స్డ్ ఛార్జ్ ఉంది. సో నెక్స్ట్ ఎన్ని డేస్ అయితే అన్ని డేస్కి డే చొప్పున ఇంత పే చేయాలి, రైట్. సో సరిత ఇది తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ మనం ఏమనుకోవాలంటే, let all of you please write now, let a fixed charge, let the fixed charge for first 3 days, for the first 3 days ki fixed charge ఏమనుకుందాం, be x rupees. What is that? X rupees అనుకుందాం. ఫస్ట్ 3 days కి పే చేయాల్సిన మనీ ఎంత, x rupees. మళ్ళీ దీని తర్వాత ఎన్ని రోజులు ఉంచుకుంటే అన్ని ఇంటూ ఆ చార్జ్ ఉంటుంది, చార్జ్ పర్ డే. అండ్ చార్జ్ పర్ డే be equal to y rupees. Charge per day be y rupees. Is it clear everyone? Okay, so ఫస్ట్ 3 days కి చార్జ్ మనం ఫిక్స్డ్ చార్జ్ అది x రూపీస్ అనుకున్నాము, చార్జ్ పర్ డే y రూపీస్ అయింది. ఓకే, ఇప్పుడు మనం గివెన్ ఇన్ఫర్మేషన్ ఒకసారి చూద్దాం. సో గివెన్ దట్, సో దిస్ ఈస్ గివెన్ దట్ Sarita paid 27 rupees for a book kept for the 7 days. ఈ 7 days లో 3 days కి ఫిక్స్డ్ చార్జ్ ఉంటుంది. ఓకే, మరి రిమైనింగ్ 4 days ఉంటుంది. అంటే 7 days పెట్టుకుంది తన దగ్గర. సరిత 7 days పెట్టుకుంది ఆ బుక్ ని. ఫస్ట్ 3 days కి x రూపీస్ ఉంటుంది. మరి 7 లో 3 పోతే ఎంత, 4. రిమైనింగ్ 4 days కి ఒక్కొక్క డేకి y రూపీస్ అయితే 4 days కి 4y రూపీస్ అవుతుంది. అర్థమవుతుందా? అంటే ఈ 7 days ఉంది కదా, 7 days ని మనం ఏం చేస్తున్నాము, 3 days ప్లస్ 4 days గా స్ప్లిట్ చేద్దాం. ఓకే, 3 days కి అయిన కాస్ట్ ఎంత, 3 days కి అయిన కాస్ట్ ఎంత, x రూపీస్. మరి రిమైనింగ్ 4 days ఉంటుంది కదా, అప్పుడు ఒక్కొక్క డేకి ఎన్ని రూపీస్, y రూపీస్. సో ఈ రెండు యాడ్ చేస్తే x ప్లస్ 4y ఈక్వల్ టు 27. మరి 3x చేయకూడదు, ఫస్ట్ 3 days కి ఫిక్స్డ్ చార్జ్ అది x, అది 3x చేస్తే మరి చార్జ్ పర్ డే అవుతుంది అది. ఓకేనా, ఫస్ట్ 3 days కి ఫిక్స్డ్ చార్జ్ x రూపీస్, నెక్స్ట్ 4 days కి చార్జ్ ఒక డేకి చొప్పున y రూపీస్ అయితే 4 days కి 4y రూపీస్, x ప్లస్ 4y ఈక్వల్ టు 27. ఓకే, అంటే 27 రూపీస్ పే చేసి ఎంతను. నెక్స్ట్ వన్ ఇప్పుడు 5 days ఉందమ్మా. ఈ 5 days ని మనం మళ్ళీ 3 days ప్లస్ 2 days గా డివైడ్ చేయాలి. ఓకే, 3 days ప్లస్ 2 days చేస్తే ఫస్ట్ 3 days కి ఎన్ని రూపీస్, x రూపీస్. నెక్స్ట్ 2 days అంటే చార్జ్ పర్ ఈచ్ డే ఎంత, y రూపీస్ అయితే 2 days కి 2y రూపీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే సుసి పే చేసింది ఎంత అమౌంట్, x ప్లస్ 2y ఈక్వల్ టు 21 రూపీస్ పే చేసింది తను. సో దిస్ ఈస్ లెట్ us say equation 2. Now you see, when you add these two equations or subtract this equation, so equation 1 కానీ equation 2, so 1 minus 2 చేద్దాం. equation 1 minus 2 చేస్తే what is the equation 1 we have here, x plus 4y equal to 27, x plus 2y equal to 21. ఏం చేస్తున్నామా, సబ్ట్రాక్ట్ చేస్తున్నా. సబ్ట్రాక్ట్ చేస్తే సైన్స్ ఏం చేయాలి, చేంజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సబ్ట్రాక్ట్ చేసి చేంజ్ చేద్దాం. సో x get cancel, yes or no, plus x minus x get cancel, 4y minus 2y is 2y, 27 minus 21 equal to 6. సో ఇప్పుడు చేయండి. సో y ఈక్వల్ టు ఏమవుతుంది అప్పుడు, y ఈక్వల్ టు 6/2, y ఈక్వల్ టు 3. చార్జ్ పర్ ఈచ్ డే 3 రూపీస్ వచ్చింది. మరి x వాల్యూ రావాలంటే ఈక్వేషన్ 1 లో కానీ ఈక్వేషన్ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ పుట్ ఇన్ ఈక్వేషన్ 2. నేను ఏం చేస్తున్నాను, దీన్ని ఈ y వాల్యూని ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 2 ఏముంది ఇక్కడ, సో ఈక్వేషన్ 2 we have here x plus 2y equal to 21. In the place of y you just substitute the value of y. So 2 into 3 equal to 21.
and x plus 6 equal to 21 and x equal to 21 minus 6 and x equal to 15 rupees. Okay, now ఇదే స్టేట్మెంట్ ని మళ్ళీ ఇక్కడ రాసేస్తున్నాం. ఫైనల్ స్టేట్మెంట్, the fixed charge for first 3 days equal to 15 rupees and charge for each day equal to how much it is, y value 3 rupees. Write down. Therefore the fixed charge for first 3 days, therefore the fixed charge for first 3 days, for first 3 days equal to 15 rupees, 15 rupees, and charge per day equal to how much రా 3 rupees. ఒకసారి మళ్ళీ వెరిఫై చేద్దామా, ఒక్కసారి వెరిఫై చేసి చూసుకోండి. ఇక్కడ ఆమె 7 days ఉంచుకుందామా. 7 days లో ఫస్ట్ 7 days ని మనం 7 ప్లస్ ఫస్ట్ 3 days కి ఎన్ని రూపీస్ అన్నాను, ఫస్ట్ 3 days కి అక్కడ ఎంత వచ్చింది, 15 వచ్చిందమ్మా. ఓకే, చార్జ్ పర్ డే ఎంత, తర్వాత 3 rupees అంటే 4 days తన దగ్గర పెట్టుకుంది. 4 into 3 ఎంత, 12. ఇప్పుడు మీకు అర్థమైందా, 15 plus 12 ఇక్కడ 27 రావాలి, వచ్చింది కదా. 15 plus 12 27 ఇక్కడ వచ్చేసింది. సో నెక్స్ట్ కేసులో ఒకసారి చూద్దాం. నెక్స్ట్ కేసుని కూడా వెరిఫై చేద్దాం. సో ఫస్ట్ 3 days కి ఎంత పే చేయాలి, 15 rupees పే చేయాలి. నెక్స్ట్ 2 days పర్ డే ఎంత, 3 rupees. 15 plus 6 ఎంత, 21. సరిపోయిందా, 15 plus 6 21. ఎస్ ఆర్ నో అంటే మన ఆన్సర్ వెరిఫై అయింది. దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. నౌ యూ నోట్ ఆన్.